క్లాత్ అంటే వైట్ అండ్ వస్తుంది సైడ్ ఏ స్కూల్ అమ్మా ఆమె ఇంటికాడ తీసుకెళ్ళా తినలే రాత్రి తిన్నారా నైట్ తీసుకెళ్ళా కొంచెం స్పైసీ ఎక్కువ అవడం వల్ల కడుపులో తీసుకున్నట్టే కాంపిటీషన్. ఏ స్కూల్? లక్ష్మి. ఏ స్కూల్లో? లక్ష్మి ఎందుకు అంటే ఈరోజు మార్నింగ్ పిల్లలకి వామిటింగ్స్ అయినాయని ఇన్ఫర్మేషన్ ఉందండి. వచ్చేస్తే మొత్తం ప్రెమిసెస్ అన్ని చెక్ చేసాము. ఎక్కడైతే చిన్న చిన్న ల్యాప్సెస్ ఉన్నాయో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. పిల్లలు మెయిన్ ఏంటంటే చికెన్ కర్రీలో కారం ఉండడం వల్ల యాసిడిటీ అనే రీజన్తో పిల్లలు అట్లా సిక్ అయినారు అనేది ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. శాంపిల్స్ మాత్రం లిఫ్ట్ చేసాము, ఎంక్వైరీలో తెలుస్తుంది. అంటే ఎంతమంది ఉండొచ్చు అంటే మీకు తెలిసిందా మేడం చెప్పినట్టు కానీ స్కూల్లో ఎంతమంది ఇప్పటివరకు? 15 మెంబర్స్ పిల్లలకి కొంచెం సిక్గానే ఉంది. కొంతమందికి ఫీవర్ కూడా ఉంది అంటున్నారు, స్టమక్ పెయిన్ కంప్లైంట్ చేస్తున్నారు. 10 మెంబర్స్ మాత్రం వామిటింగ్ సెన్సేషన్ ఉంది ప్లస్ వామిటింగ్ అయింది అని అంటున్నారు. నిన్న చికెన్ కారం ఎక్కువ ఉండడం వల్ల మేము వామిటింగ్ చేసుకున్నామని పిల్లలు కూడా అదే చెప్తున్నారు. అంటే మేము కలెక్ట్ చేసినారా శాంపిల్స్ ఏమన్నా? అంటే ఫేక్ కంపెనీస్ అట్లా ఏమన్నా? మేము ఏవైతే శాంపుల్ కలెక్ట్ చేసుకోవాలో అవన్నీ శాంపిల్స్ తీసాము, అవి పంపిస్తాం ల్యాబొరేటరీకి. ఓకే. సెన్సేషన్ అయితే వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. వాళ్ళ కండిషన్ ఇప్పుడు స్టేబుల్గానే ఉంది. డాక్టర్ కూడా డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఇవాళ డిఎంహెచ్ఓ సార్ వచ్చి మళ్ళీ ఒక ముగ్గురిని రిఫర్ చేశారు హాస్పిటల్కి. వాళ్ళని కూడా హాస్పిటల్కి పంపించారు. మిగిలిన అందరూ బాగానే ఉన్నారు. కారణం పిల్లలు చికెన్ స్పైసీగా ఎక్కువ ఉండి కొంచెం అల్సర్ లాగా ఉంది అని అంటున్నారు. డాక్టర్స్ కూడా అదే
వెజ్ ఫుడ్ కూడా తిన్న వాళ్ళకు కూడా ఇదే సమస్య ఉందని కొద్దిమంది తెలుపుతారు. సాంబార్ ఏదైతే సాంబారును మిల్ మేకర్ తిన్న కూడా మాకు కూడా వామిటింగ్స్ అయిన వాళ్ళు అంటున్నారు. లేదు సార్, వామిటింగ్స్ అయిన వాళ్ళు అంటే చికెన్ తిన్న వాళ్ళే ఉన్నారు. వెజ్ వాళ్ళకి మిల్ మేకర్ చేశారు, అది బాగానే ఉంది. టీచర్స్ అందరూ కూడా ఫుడ్ టేస్ట్ చేశారు సార్. టీచర్స్ కూడా అదే చెప్పారు, కొంచెం స్పైసీ. ఎంసీహెచ్కి ఎంతమందిని రిఫర్ చేశారు? ఎంసీహెచ్కి ఎంతమందిని రిఫర్ చేశారు? ముగ్గురు సార్, నిన్న ఇద్దరు, మొత్తం ఎంతమంది? 5. ఇప్పుడు కడుపు నొప్పితో బాధపడుతున్న వాళ్ళు మీరు ఇంటికి పంపించినట్టు మరి వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ ఇన్సిస్ట్ చేస్తే మేము చూపించుకుంటాము అంటే పంపించాం. పేరెంట్స్ని ఆధారకుండా మనం ఏం చేయలేదు. 3-4 మంది.